కొంతకాలంగా శ్రీకాకుళం జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. సోంపేట మండల కేంద్రంలో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. గోల్డ్ షాపులు, జనరల్ స్టోర్లు ప్రధానంగా టార్గెట్ అవుతుండటంతో వ్యాపారులు, స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ పరిణామంపై స్పందించిన పోలీసులు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి దొంగల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా దొంగతనం చేస్తూ ఒక మహిళ సీసీ కెమెరాకు చిక్కుకోవడం స్థానికుల్లో మరోసారి ఆందోళన పెంచింది. మరి గత కొంతకాలంగా శ్రీకాకుళం జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. సోంపేట మండల కేంద్రంలో వరుస దొంగతనాలు అయితే చోటు చేసుకున్నాయి. మరి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా బీఆర్కే ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. చెప్పండి శ్రావణ్, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, శ్రీకాకుళం జిల్లా సోంపేట మండల కేంద్రంలో గత 4 రోజులుగా కూడా దొంగలు హల్చల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 3 రోజుల వ్యవధిలోనే 2 దొంగతనాలు చేస్తూ దాదాపుగా కూడా 40 లక్షల రూపాయలు నగదుని కొల్లగొట్టేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో సోంపేట ప్రాంతం అంతా కూడా అడగెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా 3 రోజుల క్రితం సోంపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్ లో దాదాపుగా 30 తులాల బంగారు ఆభరణాలతో పాటు కేజీల కొద్ది వెండి ఆభరణాల చోరీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఘటన ఇంకా మరొక ముందే తాజాగా ఒక మహిళ చాకచక్యంగా ఒక జనరల్ స్టోర్ లో దాదాపు కూడా 2 లక్షల రూపాయలు నగదుని కొల్లగొడుతున్నటువంటి దృశ్యాలను మనం ఇప్పుడు బీఆర్కే న్యూస్ పై చాలా స్పష్టంగా చూపిస్తున్నాము. అంటే ఆ ప్రాంతంలో దొంగలు ఏ విధంగా రెచ్చిపోతున్నారో అంశం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రధానంగా సోంపేట పట్టణాన్ని అడ్డాగా చేసుకుని ఇటుపక్క అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతికి గురవుతున్నారు. అయితే ఇదే విషయంపై పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తూ దొంగలను పట్టుకోవడానికి కూడా ప్రత్యేకించి పోలీస్ టీముల్ని ఏర్పాటు చేసి కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ఒక మహిళ ఒక జనరల్ స్టోర్ లో యజమాని కళ్ళు గప్పి దాదాపుగా కూడా 2 లక్షల రూపాయలు కాజేస్తున్నటువంటి దృశ్యాలు CCTV కెమెరాలో చిక్కాయి. అది ప్రస్తుతం బీఆర్కే న్యూస్ లో కూడా ఎక్స్క్లూజివ్ గా విజువల్ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ ప్రాంతంలో దొంగల ముఠాల్లో అయితే మాత్రం ప్రధానంగా కొంతమంది మహిళా దొంగలు కూడా ఉన్నట్లు కూడా ఇప్పటికే నిర్ధారణ అయింది. అయితే ఇదే అంశానికి సంబంధించి బీఆర్కే న్యూస్ పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పాటు ఈ దొంగతనానికి సంబంధించినటువంటి వీడియోలను కూడా బీఆర్కే న్యూస్ నేరుగా పోలీసులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ ప్రాంతంలో పోలీసుల తాలూకా పనితీరు ఏ విధంగా ఉన్నదనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట ప్రాంతంలో అయితే మాత్రం దొంగల బేభత్సం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు పక్క నగదుతో పాటు కూడా అటు పక్క గోల్డ్ షాపులు, కిరాణా షాపులతో పాటు ఖాళీగా ఉన్న ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని ప్రధానంగా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనిపై స్థానికులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సోంపేట, ఇచ్చాపురం, కవిటి ప్రాంతాలు కూడా ఉద్దానాలు ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఇళ్లకి తాళం వేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్న ఇళ్లని టార్గెట్ గా చేసుకుంటూ అయితే మాత్రం దొంగలు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడైనా సరే పోలీసులు ఇదే అంశంపై అయితే మాత్రం పెద్ద ఎత్తున దృష్టి పెట్టి చాకచక్యంగా దొంగలకు పాల్పడుతున్నటువంటి ఆ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పట్టుకుని తీరాలంటూ కూడా స్థానికులు అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం తాజాగా ఆ ప్రాంతానికి కనిపిస్తుంది చెప్పొచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ ఫర్ ద అప్డేట్.